హైవేపై వేగంగా వెళుతున్న కారు టైరు ఒక్కసారిగా పేరడంతో అది అదుపు తప్పి రైలింగ్ని ఢీకొట్టింది. దాంతో కారు ఇంజన్లో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా వేంసూరు గ్రీన్ఫీల్డ్ హైవేపై చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి 7 యువకులు కారులో వెళుతుండగా ఈ ఉదయం వేంసూరు వద్ద ఊహించని రీతిలో ఈ ప్రమాదం జరిగింది. కారు టైరు పేలడం, అదుపు తప్పి రైలింగ్ ఢీకొనడంతో కారు ఇంజన్లో మంటలు చెలరేగడం క్షణాల్లో జరిగిపోయాయి. కారులో ప్రయాణిస్తున్న 7 యువకులు వెంటనే కారు నుంచి కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.